టీడీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు వైసీపీ అధినేత జగన్. విశాఖ ఎయిర్పోర్ట్ లో తనను అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన. హోదా కోసం శాంతియుతంగా ఉద్యమం చేయాలనుకుంటే కుట్రపూరితంగా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండిపోదని, దేవుడు దయతలిస్తే ఏడాదిలోనే తాను సీఎం అవుతానని అన్నారు. రేపు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు జగన్. రెండేళ్లలో చంద్రబాబు నాయుడు సర్కార్ మాక్సిమం ఉండేది రెండేళ్లు. దేవుడు దయదలిస్తే సంవత్సరంలోనే పోతుంది. ఆ తర్వాత మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం వస్తుంది. పెట్టిన ప్రతి కేసు తీసేస్తాం. కాబట్టి ఏ పిల్లాడు భయపడాల్సిన పనుల. ప్రత్యేక హోదాను కూనీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పరోక్షంగా ఉండి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రత్యేక హోదాను కూనీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా దేవుడు కూడా క్షమించడు, ప్రజలు కూడా క్షమించరు. ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా త్వరలోనే ఉందని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా, ప్రత్యేక హోదాకు చంద్రబాబు నాయుడు గారు అడ్డు తగులుతున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆందోళన చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది మన శ్వాస. ప్రత్యేక హోదా కోసం మనం పోరాటం చేయకపోతే అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి మర్చిపోయేట్టుగా చేస్తారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకి ఇస్తాము అని చెప్పిన హామీ. దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వ్యక్తి నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని చెప్పి తెలియజెప్పాలి. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసికట్టుగా ఒకటవుదాం. నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా విషయంలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరం ఒకటవుదాం. ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని గట్టిగా ఎదుర్కొందాం. గట్టిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని గట్టిగా బంగాళాఖాతంలో కలిపి